ఒక సీరియస్ గ్లోబల్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. 2026లో ఒక క్రిటికల్ జంక్షన్ దగ్గర ఉన్నాం. పెరుగుతున్న పాపులేషన్, తరుగుతున్న రిసోర్సెస్, ఇది మనల్ని ఒక పెద్ద ఫుడ్ క్రైసిస్ వైపుకి తీసుకెళ్తుంది. దీనివల్ల రాబోయే రోజుల్లో ప్రోటీన్ సంక్షోభం అంటే ఒక ప్రోటీన్ గ్యాప్ ఏర్పడుతుందని గ్లోబల్ సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. చికెన్, మటన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. వాటర్ స్కేర్సిటీ పెరిగిపోతుంది. ఫుడ్ ఇన్సెక్యూరిటీని కాపాడడానికి ప్రపంచ దేశాలు ఇప్పుడు ఒక బోల్డ్ అండ్ సస్టైనబుల్ డిసిషన్ తీసుకుంటున్నాయి. అదే ఇన్సెక్ట్ ప్రోటీన్. ఇదేదో ట్రెండ్ కాదు, హ్యూమన్ సర్వైవల్ కోసం జరుగుతున్న ఒక మార్పని సైంటిస్టులు అంటున్నారు. 1 కేజీ బీఫ్ ప్రొడ్యూస్ చేయడానికి దాదాపు 15,000 లీటర్ల నీళ్ళు అవసరం. మన రిసోర్సెస్ అని ఇలాగే ఆవిరైపోతే మరి భవిష్యత్తు తరాల సంగతి ఏంటి? సస్టైనబిలిటీ అనేది ఒక ఆప్షన్ కాదు, నెసెసిటీ అంటున్నారు సైంటిస్టులు. ఇక్కడే ఇన్సెక్ట్ ఫార్మింగ్ పిక్చర్లోకి వస్తుంది. వీటికి కొన్ని లీటర్ల నీళ్ళు ఉంటే సరిపోతుంది. మరొక పాయింట్ న్యూట్రిషన్ స్ట్రాటజీ. జనాభాకు సరిపడా హై క్వాలిటీ ప్రోటీన్ అందించడం ఒక సైంటిఫిక్ ఛాలెంజ్. ఇన్సెక్ట్స్లో ఉండే ప్రోటీన్ చికెన్ కన్నా 3 రెట్లు ఎక్కువ అంట. అంతేకాదు ఎసెన్షియల్ మైక్రోన్యూట్రియంట్స్ అయిన ఐరన్, జింక్, B12 కూడా పుష్కలంగా ఉంటాయంట ఇందులో. చైనా లాంటి దేశాల్లో పురుగులు తింటారని మనందరికీ తెలుసు, కానీ అందరూ తినలేరు కదా. సరిగ్గా అక్కడే సైంటిస్టులు ఒక కొత్త సొల్యూషన్ని తీసుకొచ్చారు. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి దీన్ని ప్రోటీన్ పౌడర్ లేదా ఫ్లోర్గా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్ని దేశాల్లో ఆల్రెడీ ప్రోటీన్ బార్స్ రూపంలో ఈ ఇన్సెక్ట్ ఫుడ్ అయితే అందుబాటులో ఉంది. యూరప్, అమెరికా దేశాల్లో ఇప్పటికే ఈ సెక్టార్లో $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్లు జరుగుతున్నాయి. మరి ఈజ్ ఇండియా రెడీ? మన దేశంలో కూడా సస్టైనబుల్ ప్రోటీన్పై చర్చలు జరుగుతున్నాయి. ధరలు పెరగడం, అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోవడం వల్ల మనం కూడా ఆల్టర్నేటివ్ ఫుడ్ సోర్సెస్ వైపు చూడక తప్పదు. మనం ఇష్టపడినా ఇష్టపడకపోయినా గ్లోబల్ మార్కెట్లో ఈ మార్పు మొదలైపోయింది. సూపర్ మార్కెట్లో హై ప్రోటీన్ బార్స్ రూపంలో లేదా ఎకో ఫ్రెండ్లీ పాస్తా రూపంలో ఇన్సెక్ట్ ఫుడ్ కనిపించడం ఇంకెంతో దూరంలో లేదని చెప్పొచ్చు. ఇది ఒక ఎవల్యూషన్ ఆఫ్ ఫుడ్ అంటున్నారు సైంటిస్టులు. ఇది నిజంగా ఒక పర్మనెంట్ సొల్యూషన్ అవుతుందా? మీ ఇన్సైట్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ హై క్వాలిటీ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ అశోక్ విహాన్. స్టే క్యూరియస్, స్టే ఇన్ఫార్మ్డ్.